నిన్న అచ్చెన్నాయుడు గారు ఆడబిడ్డ నిధి గురించి మాట్లాడిన మాట వాస్తవం. అన్ని పథకాలు దాదాపుగా ఇచ్చేసాం, రేపో మాపో ఫ్రీ బస్సు కూడా రాబోతుంది. ఇక దీన్ని పక్కన పెడితే ఇక ఆడబిడ్డ నిధి అనే ఒక పథకం ఒకటి ఉంది. ఇది మాత్రమే ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. ఒక రకంగా చెప్పాలంటే ఒక బడ్జెట్ కి సరిపడా కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 2-3 పథకాలు ఇచ్చే డబ్బులు ఒక పథకానికే కావాల్సి వస్తుంది అనేది ఆయన చెప్పిన ఉద్దేశం. ఆ ఉద్దేశంలో ఆయన ఏమన్నాడంటే, పథకాన్ని అమలు చేయాలంటే నవ్వుకుంటా ఆంధ్రాని అమ్మాలని చెప్పి ఒక సెటైరికల్ డైలాగ్ వేసాడు ఆయన. అలాగని చెప్పి ఆంధ్రప్రదేశ్ నమ్మేయాలని కాదు, దాన్ని సాక్షి అడ్వాంటేజ్ గా తీసుకుంది. ఎలా తీసుకుంది? ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే ఆంధ్రాను అమ్మాలి. విజయనగరం సభలో మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టీకరణ, మహిళలకు కూటమి సర్కారు మరొక దోకా అని చెప్పి చంద్రబాబు నాయుడు ఫోటో వేసి మరో పక్క వెన్నుపోటు పొడిచినట్టుగా మరో ఫోటో వేశారు. అచ్చెన్నాయుడు నిన్న స్పష్టంగా మాట్లాడింది, పథకాన్ని ఎలా అమలు చేయాలో చంద్రబాబు గారు ఆలోచిస్తున్నారు. అన్ని పథకాలు ఓకే గానీ ఈ పథకానికి బడ్జెట్ ఎక్కువ ఉంది. ఒక రకంగా నవ్వుతూ సెటైరికల్ గా ఆంధ్రాను అమ్మాలంత బడ్జెట్ కావాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి సెటైరికల్ గా మాట్లాడితే దాన్నే బ్యానర్ ఐటమ్ గా పెట్టి చంద్రబాబు నాయుడు ఆడబిడ్డ నిధికి వెన్నుపోటు అని రాశాడు. వీళ్ళకి సిగ్గు శరం ఎక్కడ ఉండదో నాకు అర్థం కాల. నేను భారతీ రెడ్డినే అడుగుతున్నా, కొంచెమైనా ఇంగిత జ్ఞానం సిగ్గు శరం ఉండాలి కదా.